స్వామి శరణమయ్యప్ప మిత్రులారా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఏందో మరి ఈరోజు అన్నీ గుడ్ న్యూస్ లేగిన మామూలుగా అయితే కదా. బీజేపీ కూటమిలోకి మరొక ఇండి కూటమి పార్టీ రాబోతుంది. ఇంతకు ఆ పార్టీ ఏంది, ఆ కథ ఏంది, ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇండి కూటమి అసలు ఈ ఇండి కూటమిని ప్రారంభించే టైమే సరిగ్గా లేనట్టున్నది. ఏందో ఏమైనా దుర్ముహూర్తంలోనో లేకపోతే అదేందంటారు చూడు యమగండంలోనో అటప్పుడు ఏమైనా స్టార్ట్ చేశారేమో, అది ఏమన్నా దాని టైమే బాగాలేదు. అందుకే పాపం మా 55 ఏళ్ల యువనేతైనటువంటి ఈ రాహుల్ గాంధీకు ఇన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయి. మామూలు కష్టాలు కాదు. మానవ మాతృడు భరించలేడు ఈ కష్టాలు, ఆయనే భరించాడు. ఎందుకంటే కనపడతానులా టీషర్ట్లు వేసుకుని అంతా జబ్బాలు చూపించేట అంటాడు చూడు, బాడీ బిల్డర్ మాదిరా. ఆయనే భరించాడు, కానీ ఆయన ప్లేస్లో ఇంకెవరన్నా అంటే బతుకులే. అది మ్యాటర్. అయితే ఈ ఇండి కూటమిని 2023లో స్థాపించారు. మొత్తంగా 28 పార్టీలతో ఈ ఇండి కూటమి ఏర్పడింది. ఇండి కూటమి ఏర్పడినప్పటి నుంచి అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. అసలు ఈ ఇండి కూటమిని ప్రారంభించినటువంటి నితీష్ కుమార్ ఆద్యుడు ఆయనే. అర్థమవుతుందా? ఆయన గారే ఇండి కూటమిని వదిలిపెట్టేసి బీజేపీ కూటమి అయినటువంటి ఈ ఎన్డీఏ కూటమిలో చేరిపోయినాడు. చూడండి ఇక ఇప్పుడు ఈ ఇండి కూటమి 2 వర్గాలుగా విడిపోయింది. ఒకటేమో ఈ రాహుల్ గాంధీ వర్గం అయితే, రెండవది వచ్చేసి అభినవ్ శోర్పణక్ అయినటువంటి మమతా బెనర్జీ వర్గం. అబ్బా సరిపోటీ స్వామి, మామూలుగా కాదు. ఇద్దరికి నేను అనకూడదులే కానీ భలే ఉంటుందిలే పోటీ, ఎందుకు రసవత్రంగా. ప్రస్తుతం ఇండి కూటమికి కాంగ్రెస్ పార్టీనే నాయకత్వం వహిస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఇండి కూటమిలో కాంగ్రెస్ పార్టీకి కానీ రాహుల్ గాంధీకి కానీ సపోర్ట్ చేసేవాళ్ళే లేకుండా పోయినారు. పాపం ముందుగానే తండ్రి లేని బిడ్డ అయిపోయినా ఆ మారి ఒంటరిని చేయొచ్చా? ఆయనకు ఒక్కోసారి తిక్కలేసిందంటే, ఒక్కోసారి అలిగిపోయినా అంటే థాయిలాండ్కి పోతాడో తెలియదు, యాడికి పోతాడో తెలియదు. ఇప్పుడు మళ్ళీ మొన్నేమో వియత్నాం ఏమో పోయినాడు. ఈసారి అలిగిపోయి యాడికి పోతాడో, అలిగిపోయి కదా ఆ మనిషి ఆడికంటే ఆడికి పోతుంది. ఆ మాదిరిగా మీరు ఆ మారి పిల్లవాడిని చేసి ఆ మారి చేసి ఎట్టనుకున్నారు మీరట్ట. పాపంలో ఎవరైనా జాలిలే పానీలే. పిల్లవాడికి నేను 55 ఏళ్ళు వచ్చాను కానీ ఇంకా పెరగలేదని చెప్పేసి కొంచెమైనా మీకు జాలిలే ఆయన మీద. ఏమి స్వామి ఎట్ట తయారైనారు మీరు? కొన్ని పార్టీలు అయితే బహిరంగంగానే మమతా బెనర్జీకు మద్దతు పలికితే, మరికొన్ని పార్టీలు సైలెంట్గా జారుకుంటున్నాయి. అంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు, అంటే ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన పార్టీ బీజేపీ కూటమిలో చేరడానికి తాతాలాడిపోతుంది. మొన్నటిదాకా ఈ దేవేంద్ర ఫడ్నవీస్ని మామూలు మాటల ఈ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడిందా, ఇప్పుడేమో ఈయనే పోయి బీజేపీ కూటమిలో జాయిన్ అయిపోయేదానికి తాతాలాడిపోతాడు. ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసి తన మనసులో మాటను బయటపెట్టాడు. అంతేకాకుండా ఉద్ధవ్ ఠాక్రే అధికార పత్రిక అయినటువంటి సామ్నా పత్రికలో దేవేంద్ర ఫడ్నవీస్ను కీర్తిస్తా అంటే పొగుడుతా ఆర్టికల్స్ రాస్తున్నారు. చూడండి మార్పు పెట్టనాదో. ఈ విషయం ఈ విధంగా ఉంటే ఇప్పుడు మరొక ఇండి కూటమి పార్టీ బీజేపీ కూటమిలో చేరడానికి సిద్ధంగా ఉన్నది. ఎందుకు ఆ పార్టీ ఎందుకు తెలిసిన? ఆ పార్టీ మరేదో కాదు, శరద్ పవార్కు సంబంధించినటువంటి ఎన్సీపీ పార్టీ. అవును, మీరేంటది నిజమే. శరద్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ పార్టీనే ఇప్పుడు బీజేపీ కూటమి అయినటువంటి ఎన్డీఏలో చేరడానికి ఊళ్ళూరిపోతుంది, తాతాలాడిపోతుంది. అందుకు కారణాలు లేకపోలేదు. వీళ్ళేం సామాన్యులు కాదు. ఏది ఉద్ధవ్ ఠాక్రే కానీ ఈ శరద్ పవార్ కానీ వీళ్ళేం సామాన్యులు కాదు. వీళ్ళు అదేందన్నట్టు కొన్ని చెప్పకూడదు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు అంతకు మించి సామెతలు చెప్పొచ్చు వీళ్ళకు. అర్థమవుతుందా? శరద్ పవార్కు వయసు మీద పడుతుంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇక శరద్ పవార్ తర్వాత ఆయన పార్టీ దిక్కు దివానం లేకుండా పోతుంది. అంటే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలా. శరద్ పవార్ ఎన్సీపీ పార్టీకు శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే ఈమె అనధికారికంగా నాయకత్వం వహిస్తూ ఉన్నప్పటికి కూడా శరద్ పవార్ తర్వాత ఆ పార్టీలో ఏ ఒక్క నాయకుడు కూడా మిగలడు. ఎందుకంటే ఆయన ఉండబట్టి ఆ పార్టీ ఆ మాత్రంగా ఉన్నది. ఇంకా ఆయన పోయినాడు అనుకో, ఇంకా పార్టీ ఆడి క్లోజు. ఆ సుప్రియా సూలే ఇంకేదైనా చూసుకోవాల్సిందే. అది మ్యాటర్. ఏది నిజం చెప్పాలంటే. ఇక ఆ పార్టీను కాంగ్రెస్ పార్టీ అయితే అమాంతం మింగేస్తుంది. ఏ సామాన్యులు అనుకున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో జరగకట్టున్నారు కానీ అందులో ఏం డౌట్ ఏమేలే. ఈ విషయం శరద్ పవార్ కూడా బాగా తెలుసు. అందుకే నమ్మదగినటువంటి కూటమిలో చేరడానికి శరద్ పవార్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఆ కూటమి మరేదో కాదు, బీజేపీ సారథ్యంలోనే ఎన్డీఏ కూటమి. అర్థమవుతుందా? ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉంటే ఎలాగూ బీజేపీ శరద్ పవార్ పార్టీని కదిలించదు. ఒకటి నమ్మితే అంటే వచ్చి పార్టీలో కూటమిలో చేరితే కనీసం టచ్ కూడా చేయరు. ఏది వీళ్ళు న్యాయంగా ధర్మంగా ఉంటే. అర్థమవుతుందా? పార్టీని చీల్చే ప్రయత్నం చేయదు. పైపెచ్చి ఏంటంటే ఇప్పుడు శరద్ పవార్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఏ క్షణంలోనైనా కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక్కడ ఉద్ధవ్ ఠాకరేకి కానీ ఈ శరద్ పవార్కి కానీ వీళ్ళ బాధ అని తెలిసిన ఆ పార్టీలో ఉండేటటువంటి నాయకులందరూ కూడా వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యేదానికి రెడీ అయిపోతున్నారు. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోతే ఇంకా ఓటీ ఖాళీ పెట్టుకొని ఏం చేస్తారో, ఇంకా ఎంపీలు లేకుండా ఎమ్మెల్యేలు లేకుండా వీళ్ళు ఏం చేస్తారంటాలే, ఊరికి వీళ్ళ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటా ఉండాలా. అందుకని చెప్పి ఎట్టా పార్టీ ఇంకా మునిగిపోయేటట్టున్నది. దాని బదులు ముందు జాగ్రత్తగా ఈ మనమే పోయి ఎన్డీఏ కూటమిలో కనుక గెలిచినామనుకో, బీజేపీతో గెలిచి సేఫ్గా ఉండొచ్చు, పార్టీలో ఉండేవాళ్ళు ఆడికి పోకుండా అట్టే ఉంటారనేది వీళ్ళ ఆలోచన. వీళ్ళేం సామాన్యులేం కాదు. అదేవిధంగా కాంగ్రెస్ను పట్టుకొని రాజకీయాలు చేయడం అంటే ఎట్టుంటుంది తెలిసిన, కుక్క తోకను పట్టుకొని గోదావరి ఇదినట్టు. అదేవిధంగా ఇంకోవైపు చూస్తే కాంగ్రెస్ పార్టీకు అన్ని ఓటములే తప్ప గెలిచే అవకాశాలు కనపడడంలే. అందుకే తన పార్టీని కాపాడుకోవడానికి శరద్ పవారు బీజేపీ కూటమిలో చేరడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిన్న శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే మాట్లాడుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఒక గొప్ప విజనరీ, ఆయన ఒక మెజిషియన్ లాంటోడు, దేవేంద్ర ఫడ్నవీస్కు అసాధ్యం అనేదే లేదని మాట్లాడింది. అబ్బాబ్బాబ్బాబ్బా, తిట్టాలన్నా ఇల్లే, పోడాలని ఇల్లే స్వామి, మామూలుగా కాదు. వీళ్ళకంటే ఎందుకులే నేను మాట్లాడకూడదు ఎక్కువ. ఏందో చూడండి ఇట్లా. ఇప్పుడే కాదు, ఇకపైన కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీసే కొనసాగుతాడు, కావాలంటే నా మాటలు రాసి పెట్టుకోండి అని చెప్పి మాట్లాడింది. అబ్బాబ్బాబ్బా, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ రేంజ్లో ఈ ఎన్డీఏ కూటమిలో చేరడానికి ట్రై చేస్తున్నారా అనేది. దేవేంద్ర ఫడ్నవీస్కు అన్ని విషయాలు తెలుసు. ఆయన మమ్మల్ని అర్థం చేసుకోగలుగుతాడంట. అతి పెద్ద సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ సుప్రియా సూలే. అంటే బీజేపీ కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమిలో చేరాలంటే ముందు దేవేంద్ర ఫడ్నవీస్ అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈయన పర్మిషన్ ఇవ్వాలా. ఈయన పర్మిషన్ అయింది ఆడ హైకమాండ్ ఒప్పుకోదు, అది పాయింట్. అందుకే సుప్రియా సూలే దేవేంద్ర ఫడ్నవీస్ను పొగుడుదా మాట్లాడింది. ఇక శరద్ పవార్ ఎన్సీపీ పార్టీను బీజేపీ కూటమిలో చేర్చుకోవాలో లేదో దేవేంద్ర ఫడ్నవీస్ నిర్ణయించున్నారు, అది పాయింట్. అయితే ఇక మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకు మెజార్టీ సీట్లు రాని సంగతి తెలుసు కదా మీకు కూడా. దీంతో బీజేపీకి కూడా మరిన్ని పార్టీలు అవసరం ఉన్నది. ఆ అవసరం దృష్ట్యా శరద్ పవార్ పార్టీను ఎన్డీఏ కూటమిలో చేర్చుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం, నా పర్సనల్ ఫీలింగ్ అది. ఎందుకంటే మనం ఇప్పుడు మన మిత్రపక్షాల సాయంతోనే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం కాబట్టి ఆ అవసరం ఇంకా ఉండదు. కాబట్టి చేర్చుకోవచ్చు కూటమిలో. మరి మీ అభిప్రాయం ఏందో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వాళ్ళు స్వార్థపరులని నాకు తెలుసు, కానీ ఏంటంటే సిచ్యువేషన్ అలాంటిది, పరిస్థితి అలాంటిది. వాళ్ళు అదేందన్నట్టు ఒక ములుని ఇంకొక ములుతో అనేది ఇవ్వాలన్నట్టు దేని లెక్క దానిది అనేది నా ఫీలింగ్. చెప్పినా కదా, మీ ఫీలింగ్ ఏందో, మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మిత్రులారా, ఈ న్యూస్ను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకో మాట చెప్తున్నా, ఈ వీడియో చూసేవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, స్వామి శరణమయ్యప్ప.